अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। नमस्ते महोदय, प्रणव मुनि जी। नमस्ते अंडी, सर्वेभ्यो नमः। नमस्ते महोदय। మనము ప్రారంభిక రచనావాది కౌముదిలో 28వ అభ్యాసం మొదలు పెట్టుకున్నాము. నిన్న 28వ అభ్యాసంలో శబ్దకోశం మనం చెప్పుకున్నాము. ఆ శబ్దకోశంలో వ్యాకరణాంశాలు ఏక ద్వి అనే శబ్దాలను రాయమని చెప్పాము. అలాగే క్రూధాతు, గ్రహధాతు, జ్ఞాధాతుకి లట్టు లోటు లంగు లకారం యొక్క రూపాలను రాయమని చెప్పాము. అలాగే కతి శబ్దం యొక్క రూపం బహువచనం నడుస్తుంది అని చెప్పాము. అలాగే అగ్రజః, అనుజః ఇత్యాది శబ్దకోశం ఏవి చెప్పుకున్నాం వాటికి స్త్రీలింగ శబ్దాలు కూడా మనం నిన్న చూసాము. అలాగే 1 నుంచి 10 వరకు సంఖ్యావాచక శబ్దాలు అవి చూసాం. ప్రథమః, ద్వితీయః, తృతీయః, చతుర్థః, పంచమః, షష్ఠః, సప్తమః, దశమః, సప్తమః, అష్టమః, నవమః, దశమః అని చెప్పి ఈ రకంగా సంఖ్యావాచక శబ్దాలు, క్రమవాచక సంఖ్యావాచక శబ్దాలు మనం చూసాము. ఈరోజు తుమున్ ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి, శబ్దం ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. రాసుకోండి. నియమం 70 హెడ్డింగ్ పెట్టుకోండి. నియమం 70. క్రమంగా 27వ అభ్యాసం వరకు మనము 69 నియమాల వరకు చూసాము. ఇందులో 70వ నియమం. ఆ నియమం 70 రాసుకోండి. నియమం 70. రాసుకోండి. నియమం 70 వచ్చేసి కొరకు లేదా కోసం, కొరకు లేదా కోసం అనే అర్థాన్ని చెప్పడం కోసం, కొరకు లేదా కోసం అనే అర్థాన్ని చెప్పడం కోసం ధాతువు చేత కొరకు లేదా కోసం అనే అర్థాన్ని చెప్పడం కోసం ధాతువు చేత తుమున్ ప్రత్యయం వస్తుంది. తుమున్, ఈ తుమున్ ప్రత్యయార్థంలో చూడండి, మనకు వ్యాకరణంలో సంస్కృతం ఏదైనా ప్రత్యయం అంటున్నామంటే ప్రత్యయానికి ఏదో ఒక అర్థం ఉంటుంది ఖచ్చితంగా. మనం శత్రు శానస్ ప్రత్యయాలు చూసాము ముందు అభ్యాసాల్లో. శత్రు శానస్ ప్రత్యయం వర్తమాన కాల అర్థం చెప్పడం కోసం వచ్చాయి. అంతకన్నా ముందు తాక్ తవతు ప్రత్యయాలు చూసాము, అవి భూతకాలం యొక్క అర్థం చెప్పడం కోసం వచ్చాయి. అలాగే ఇక్కడ తుమున్ ప్రత్యయం కూడా ఒక అర్థాన్ని తీసుకొస్తుంది. ఎలాంటి అర్థం అంటే కొరకు అంటే రాముని కొరకు, లక్ష్మణి కొరకు, దేవదత్తుని కొరకు, ఈశ్వరుని కొరకు, అలాగా తండ్రి కొరకు, పిల్లవాడి కోసము, తండ్రి కోసం, కొరకు కోసం అని 2 ఒకటి ఆడ. అలా చతుర్థి విభక్తి యొక్క అర్థం ఏం చెప్తాం, కొరకు ఇంకా ఏం చెప్తాం, అదే అర్థాన్ని విభక్తిలో ఉండే అర్థాన్ని ఇక్కడ తుమున్ ప్రత్యయం ద్వారా కూడా మనం చెప్పుకోవచ్చు. అదే విషయాన్ని చూస్తున్నాం. రాసుకోండి. కొరకు లేదా కోసం అనే అర్థాన్ని చెప్పడం కోసం ధాతువు చేత ఏమొస్తుంది, తుమున్ ప్రత్యయం వస్తుంది. తుమున్ ప్రత్యయం వస్తుంది. తుమున్ ప్రత్యయం వస్తుంది. తుమున్ ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే తుమున్ ప్రత్యయం వస్తుంది.
ఇంకా ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే తుమ్ మిగులుతుంది. ఏం మిగులుతుంది? తుమ్. మకారం పొల్లి అంటే నకారం వెళ్ళిపోతుంది, తుమ్ములో ఉండే ఉకారం వెళ్ళిపోతుంది. ఏం మిగులుతుంది? తుమ్ మిగులుతుంది. తుమ్ మిగులుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు అక్కడ అవ్యయంగా మారుతుంది. డేట్ రాశాము. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు, ఇంకంటే ఈ తుమ్ముని ప్రత్యయం వచ్చినప్పుడు, ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు శబ్దము అవ్యయంగా మారుతుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు శబ్దము అవ్యయంగా మారుతుంది. ఇది కూడా మధ్యలో యాడ్ చేసుకోండి. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు శబ్దం ఎలా మారుతుంది? అవ్యయంగా మారుతుంది. అవ్యయంగా మారుతుంది. అందువలన వీటికి రూపాలు నడవవు. అందువలన వీటికి రూపాలు నడువవు. అందువలన వీటికి రూపాలు నడువవు. కానీ ధాతువునకు గుణము వస్తుంది. కానీ ధాతువునకు ఏమొస్తుంది? ధాతువునకు గుణము వస్తుంది. కానీ ధాతువునకు గుణము వస్తుంది. కానీ ధాతువునకు ఏమొస్తుంది? గుణం. కానీ ధాతునకు మాత్రం గుణం వస్తుంది. ధాతునకు గుణం వస్తుంది ఒకటే, ధాతునకు గుణం వస్తుంది. ఓకే, ఇది దీని యొక్క తాత్పర్యం. ఏం చెప్పాము? కొరకు లేదా కోసం అనే అర్థాన్ని చెప్పడం కోసము ధాతువు ఎటువంటి ప్రత్యయం తీసుకొస్తాము? తుమ్ముని ప్రత్యయం తీసుకొస్తాం. తుమ్ముని ప్రత్యయం రాగానే శబ్దం ఎలా తయారవుతుంది? కొరకు కోసం అనే అర్థాన్ని బట్టి అలాంటి అర్థం. ఇప్పుడు పట్టుధాతుకి తుమ్ముని కలిపితే చదవటం కోసం. పట్టుధాతుకు అర్థం ఏంటి? చదవటము. గమ్ ధాతుకు అర్థం వెళ్ళటం. అంటే తుమ్ముని ప్రత్యయం వెళ్ళడం అనేది వెళ్ళడం కోసము, చదవడం అనేది చదవడం కోసము, ఆడటం అనేది ఆడటం కోసము, త్రాగటం అనేది త్రాగటం కోసము. అలాగే ఈ ప్రత్యయం రాగానే అలా కోసం కోసం కొరకు అనే అర్థాన్ని ద్యోతిస్తుంది, ప్రకాశిస్తుంది. ఓకే, సో ఉదాహరణ ఇచ్చిన కింద ఒక్కొక్క ధాతుకు తుమ్ము ప్రత్యయం వచ్చిన రూపాలు ఎలా ఉంటాయి అనేది కింద చూడండి. కురు ధాతు. కురు అంటే చేయటం. కరోతి, కురుత, కురువంతి అని చెప్తాం, చేస్తున్నాడని చెప్పి. అది తుమ్ము ప్రత్యయం తీసుకొస్తే వస్తుంది చేయటం కోసం. చెయ్యటం కోసం. కురు ధాతుకి కర్తుం, తుమ్ము కలిచాడు. ఇక్కడ గుణం వచ్చేసింది. తుమ్ము ప్రత్యయం వచ్చి చెప్పాం కదా, ఇంకా ధాతులో గుణం వస్తుంది అని చెప్పాం. ఓకేనా? ఎక్కడైతే ప్రాప్తం అవుతుందో అంటే ఎక్కడైతే ధాతులో ఈ ఉన్నాయనుకోండి, ఎక్కడైనా ధాతువులో ఇకారం కానీ ఉకారం కానీ రుకారం కానీ ఉంటే అక్కడ గుణం కూడా వస్తుంది. ఈ ఉంటే ఏ వస్తుంది, ఊ ఉంటే ఓ వస్తుంది, రు ఉంటే అర వస్తుంది. ఇక్కడ కురు ధాతులో కురులో రు ఉంది, అందుకే గుణం వచ్చి అర వచ్చింది. పక్కన తుమ్ముని ప్రత్యయం తెచ్చుకున్నాము. తుమ్ముని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగిలింది? తుమ్ మిగిలింది. అక్కడే అది రాశాం. కురు ధాతుకి కర వచ్చింది, తుమున్. తుమునికి అనుబంధ లోపం చేసి తుమ్, కర్తుమ్ అయిపోయింది. అంటే చేయడం కోసం. కురు ప్లస్ తుమున్, కరు ప్లస్ తుమున్, కరు ప్లస్ తుమ్, కర్తుమ్, అలాగా. సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. కురు ధాతు తుముని ప్రత్యయంగా తీసుకొచ్చి గుణం చేస్తే ఏమవుతుంది? కర్తుమ్ అనే రూపము సిద్ధిస్తుంది. ఓకే, కర్తుమ్. నెక్స్ట్ వచ్చేసి పట్టుధాతుకి ఏమొస్తుంది? పఠితుం. పట్టుధాతుకి పఠితుం. ఇక్కడ తుమ్మి ప్రత్యయం ముందు ఈ కూడా చేర్చుకున్నాం. తుమ్మి ప్రత్యయం ముందు ఏమొచ్చింది? ఈ ప్రత్యయాన్ని చేర్చాము. ఈ ప్రత్యయాన్ని చేర్చుకున్నాము. అప్పుడు పఠిత్వం అని చదవటం కోసం అని అర్థం వచ్చేసింది. పఠిత్వం అంటే చదవటం కోసం, చదవటం కోసం. జీ పఠితుం అనే శబ్దం మొత్తం అవ్యయం అవుతుందా మహోదయ? అది మొత్తం అవ్యయం అవుతుంది. అంటే మామూలుగా తుమ్మ అంటే మకారాంత ప్రత్యయానికి అవ్యయం అవుతుంది. ఈ అవ్యయం ఏదానికైతే అంతిమ ఉంటుందో మొత్తం అవ్యయం కింద మారిపోతుంది అన్నమాట. కాబట్టి మొత్తం అవ్యయంగా మారిపోతుంది. అస్తు మహోదయ.
అందుకే అవ్యయమైంది కాబట్టి దీనికి రూపాలు రామ శబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో రమా శబ్దానికి సమానంగా, నపుంసకలింగంలో గృహ శబ్దానికి అట్లా రూపాలు నడవ అన్నమాట. ఏదైతే అవ్యయం అంటేనే దేనికైతే విభక్తి లింగము వచనాలు ఉండవో దాన్ని అవ్యయం అంటాం. ఓకేనా? అవ్యసంగా పెట్టేవాడు ఎందుకోసమే దానికి రూపాలు నడవవు కాబట్టి అలా పెడతామంట. నడిపించకూడదని చెప్పి అలా పెడతాం. ఓకే, నెక్స్ట్ చూడండి, లిక్ ధాతుకి లేఖితం. లిక్ ఖా హలంత పెట్టుకోండి అక్కడ. లిక్ ధాతుకి లేఖితం అంటే రాయడం కోసం. లిక్ అంటే మామూలుగా అర్థం ఏంటి? ధాతు యొక్క అర్థం ఏంటి? రాయడం. దానికి తుమ్ము కలిపితే రాయడం కోసం అనే అర్థం వచ్చేసింది. లిక్ ధాతుకి లేఖితం అంటే రాయడం కోసం. రాయడం కోసం. నెక్స్ట్ స్నాధాతు. స్నా అంటే స్నానం చేయడం. స్నాతుం స్నానం చేయడం కోసం. స్నానం చేయడం కోసం. స్నాధాతుకి స్నాతుం స్నానం చేయడం కోసం. నెక్స్ట్ వచ్చేసి స్నాధాతుకి స్నాతుం స్నానం చేయడం కోసం. నెక్స్ట్ హృదాతు. హృదాతుకి హర్తుం. హర్తుం హరించడం కోసం. హర్తుం హరించడం కోసం. హర్తుం హరించడం కోసం. హర్తుం అంటే హరించడం కోసం. నెక్స్ట్ ధ్రువధాతుకి ధర్తుం ధరించడం కోసం. ధ్రువధాతుకి ధర్తుం ధరించడం కోసం. ధర్తుం ధరించడం కోసం. ధర్తుం అంటే ధరించడం కోసం. నెక్స్ట్ వచ్చేసి ధర్తుం అంటే ధరించడం కోసం. నెక్స్ట్ రుదుధాతు. రుదుధాతుకి ఏడవటం అంట. దానికి ఏమొస్తుంది? తుమ్ముని ప్రత్యేకం కలిపితే రోదితుం అంటే కొన్ని ధాతులకు ముందు ఈ వస్తుంది, కొన్ని ధాతులకు రాదండి. అది మనకు ఇక్కడ ఎలా ఉన్నా అలా గుర్తుపెట్టుకోవాలి, కొన్నే కాబట్టి. రుదుధాతుకి రోదితుం అంటే ఏడవటం కోసం. రోదితుం అంటే ఏడవటం కోసం. ఏడవటం కోసం. రోదితుం అంటే భవిష్యత్తుకే వస్తుందండి చతుర్థి విభక్తి. భవిష్యత్తు కాదండి, సామాన్య ఈ పని చేయడానికి భవిష్యత్తు వర్తమానం లేదు, దీనికి చేయడం కోసం. అది భవిష్యత్ కాలం కావచ్చు, భూతకాలం కావచ్చు, వర్తమాన కాలం కావచ్చు, ఏదైనా కాలం కావచ్చు. ఈ పని చేయడం కోసము, త్రాగడం కోసం, తినడం కోసము, వెళ్ళడం కోసం, ఇలాంటివి. దీనికి కాలం అంటూ ఉండదు. ఇంకా ఏ కాలంలో తీసుకోవచ్చు. ఆ టైంలో ఏదో భూతకాలం ఇచ్చినా కూడా ఆ టైం నేను పనిచేయడం కోసం అక్కడికి వెళ్ళేవాడిని అండి. వర్తమానంలో పనిచేయడం కోసం వెళ్తున్నానండి. భవిష్యత్ కాలంలో పనిచేయడం కోసం అక్కడికి వెళ్తాను అండి. అందుకు బట్టి మూడు లింగాలు ఉపయోగించుకుంటాం. ధన్యవాదాలు. నెక్స్ట్ స్నాదాత్కి రుదధత్వం. రుదుదాత్కి రోదిత్వం. రోదిత్వం ఏడవటం కోసం. ఏడవటం కోసం. ఏడవటం కోసం. నెక్స్ట్ గమ్ ధాతుకి గంతుం. గమ్ ధాతుకి గంతుం. గమ్ ధాతుకి గంతుం వెళ్ళడం కోసం. వెళ్ళడం కోసం. నెక్స్ట్ హన్ ధాతుకి హంతుం చంపడం కోసం. అని చంపడం. హంతుం అన్నిట్లో మనకు తుమ్ము పెద్ద అన్నిట్లో ఇట్లాగే ఉంటుంది. అంట్లో హంతుం, పటితుం, గంతుం, తుమ్ అలా మనకి కనిపిస్తుందా? అలా ఉన్నది ఖచ్చితంగా తుమ్ముని ప్రత్యయం గమనించాలి. అది ధాతు యొక్క అర్థాన్ని బట్టి ధాతు యొక్క అర్థం చేసినాక దాని యొక్క అర్థం మనం చెప్పడం సులభంగా ఉంటుంది. హంతుం చంపడం కోసం. నెక్స్ట్ వచ్చేసి పచ్ ధాతు. పచ్ అంటే వండటము. దానికి తుమ్ముని కలిపితే వండటం కోసం. అదే శత్రు కలిపితే అదే పశ్చాత్తు శత్రు కలిపితే పచ్చన్, శత్రు పచ్చన్ అని అవుతుంది, రూపం వస్తుంది అన్నమాట. అప్పుడు వండుతూ
లేదా పచమాన వండుతూ అని ఉన్నావు చెప్పుకున్నాం. లేదా భూతకాలం తాపత్యం కలుపుకుంటే ధాతుకు పచ్చధాతువు చేత తాపత్యం తీసుకొచ్చాము కూడా భూతకాలం యొక్క ప్రత్యయము. అప్పుడు పక్త లేదా పాచిత లేదా పక్త అంటే వండాడు. అలాగే ప్రత్యయాన్ని బట్టి అర్థంలో మార్పులు వస్తుంటాయి అన్నమాట. ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది అనేది మనం గమనించాలి. అస్తు ఇక్కడ రోదితం ఏడవడం కోసము, గమ్ ధాతు గంతుం వెళ్ళడం కోసం, హన్ ధాతు హంతుం. నెక్స్ట్ ఏం చెప్పుకునేప్పుడు పచ్చధాతుకి పక్తుం. పక్తుం అంటే వండటం కోసం, వండటం కోసం, వండటం కోసం. నెక్స్ట్ ఖాద్ ధాతు ఖాద్, ఖాద్కి ఖాదితుం, ఖాద్ ధాతుకి ఖాదితుం, ఖాదితుం, ఖాద్ ధాతుకి ఖాదితుం, ఖాద్ ధాతుకి ఖాదితుం తినటం కోసం, తినటం కోసం. నెక్స్ట్ వచ్చేసి సిద్ ధాతుకి చేత్తుం అంటే ముక్కలు చేయడం కోసం, చిన్న భిన్నం చేయడం కోసం, చేత్తుం ఛేదించడం కోసం, ఛేదించడం. చిది ధాతుకి చేత్తుం ఛేదించడం కోసం. నెక్స్ట్ వచ్చేసి దా ధాతుకి దాతుం ఇవ్వడం కోసం. దా అంటే ఇవ్వడం, దానికి తుమ్ముని పెడితే దాతుం ఇవ్వడం కోసం. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి. దాతుం అంటే ఇవ్వడం కోసం, దాతుకి ఇవ్వడం కోసం. నెక్స్ట్ రాసుకోండి. పాదాతుకి పాటి త్రాగటం, దానికే తుమ్ కలుపుకుంటే పాతుం త్రాగడం కోసం. ఒక పాకి తుమ్ముని కలిపాడు, ఏం చేయలేదు. పాతుం. ఇక్కడ మీకు సందేహం రాసి గుణం రాలేదు కంటే ఎక్కడైతే ధాతులు ఈ ఊరు ఉంటే అక్కడ మాత్రం గుణం వస్తాయండి. దాదాతులో ఈ లేదు, ఊ లేదు, రు లేదు, పాదాతులు లేదు, అందుకే రాలేదు, కలిపేశాం. పాక తుమ్మిని ప్రతి తీసుకొచ్చి అనుబంధం లోపం చేస్తే ఏదైతే మిగులు రూపం ఉంటుందో అది కలిపామన్నమాట. పాతుం త్రాగడం కోసము. నెక్స్ట్ నీ ధాతుకు నేతుం. ఇలా ప్రత్యయాలు గుర్తు పెట్టుకుంటే మీకు ఎక్కడైనా భగవద్గీత, రామాయణ, మహాభారత చదివేటప్పుడు త్వరగా దీని యొక్క అర్థం ఇదని తెలిసిపోతుంది మనకు. నీ ధాతుకు నేతు. ఇక చూడు, ధాతు నీ ఉంది కాబట్టి ఈ ఉంది కాబట్టి దానికి గుణం వచ్చింది, ఏ వచ్చింది అన్నమాట. అందుకే నేతుం అయిపోయింది. నేతుం, నీ ధాతుకి నేతుం. నెక్స్ట్ దృశ్య ధాతుకి ద్రష్టుం. దృశ్య ధాతుకి ఏమొస్తుంది? ద్రష్టుం. దృశ్య ధాతుకి ద్రష్టుం అంటే చూడటం కోసం. ద్రష్టుం చూడటం కోసం, చూడటం కోసం. నెక్స్ట్ వచ్చేసి వహదాతికి ఓఢుం. వహదాతికి ఓఢుం మోయటం కోసం. వహదాతికి హలంతం పెట్టుకోండి, ఇక్కడ వహలో హలంతం పెట్టని. వహదాతికి వస్తే ఓఢుం అంటే మోయటం కోసం, మోయటం కోసం. నెక్స్ట్ సహధాతు. సహధాతుకి వస్తే సోఢుం సహించడం కోసం, సహించడం కోసం. సహధాతుకి సహించడం కోసం. నేతుం మహోదయ. నేతుం తీసుకోవడం కోసం, తీసుకోవడం కోసం. నేతుం తేవడం కోసం అని కూడా తీసుకెళ్ళడం కోసం, తీసుకెళ్ళడం కోసం. అంటే బాలకం నేతుం ఆగచ్చితి. బాలకుని తీసుకెళ్ళడం కోసం వస్తున్నాడు. పిత బాలకం నేతుం ఆగచ్చతి. బాలకుడిని తీసుకెళ్ళడం కోసం వస్తున్నాడు. అలాగా. నెక్స్ట్ దృశ్యదాతికి ద్రష్టుం చూడటం కోసం. అదే వహదాతికి ఓఢుం మోయటం కోసం. సహదాతికి సోఢుం సహించడం కోసం, సహన శక్తి. సోఢుం నేను సహించలేండి. సోఢుం నా శక్నోమి, అహం సోఢుం నా శక్నోమి. శక్ధాతుగా నేను సహించలేను, ఇంకా ఓపిక పట్టుకోలేను, ఇంకా అహం సోఢుం శక్నం నేను సహించగలను. అలా కూడా చెప్పుకో సందర్భాన్ని బట్టి. నెక్స్ట్ ప్రచ్ఛదాతుకి ప్రష్టుం.
ప్రతిదాతికి ప్రశ్న అడగటం కోసం. ఇక్కడ కొన్ని ధాతులు చెప్పుకున్నాం. ఇక్కడ మనకు మొదటి నుంచి అభ్యాసం మొదటి ఇక్కడ వరకు వచ్చిన అభ్యాసాలు ఏవైతే ఉన్నాయో కొత్త కొత్త ధాతులు అన్నిటికీ ఇదే విధంగా వస్తుందండి. ఆ ధాతు యొక్క అర్థం తెలుసుకుని దానికి ప్రత్యయం కలిపితే ఈ రకమైన అర్థం వస్తుందన్నమాట. అన్ని కొన్ని ఉపలక్షణంగా కొన్ని ధాతులు చెప్పుకున్నాము. దీన్ని బట్టి అన్ని ధాతులకు ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రత్యయం వస్తే ఆ ధాతు యొక్క అర్థాన్ని బట్టి అది కొరకు కోసం అనే అర్థం తీసుకుంటాం. ఓకే, ఇవి మనం కొన్ని ఉదాహరణ చెప్పాము. నెక్స్ట్ మహోదయ ప్రశ్నం అంటే మహోదయ అడగటం కోసం. ఆమా ప్రశ్నం ప్రశ్నం, ప్రశ్న ప్రశ్నం లేదు, ప్రశ్నం ప్రశ్నం, ప్రశ్నంను అంటే ప్రశ్నను అడగటం కోసం. ప్రశ్నం అంటే అడగటం. ఓకేనా? మహోదయ ఇక్కడ ఒక నియమము మిస్ అయిందండి. నియమం మిస్ ఏమైందంటే ఇక్కడ మనకు 71వ నియమం వస్తుంది మధ్యలో. ఇప్పుడు ఎన్నోది 70 కదా, 71వ నియమం ఉంది. అది మిస్టేక్, అది రాలేదు. రాసుకోండి. నియమం 71 పెట్టుకోండి. అది పంపిస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం. చూడండి, నియమం 71 నియమం పెట్టుకోండి. ఈ నియమం అయిపోయింది. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. స్పష్టమైంది కదా తుమ్మిడి ప్రత్యయం ఎలా కలుపుకోవాలనేది. లేదా ఏ ధాతువైనా దానికి తుమ్ కలుపుకుంటే అది కొరకు కోసం అనే అర్థాన్ని ఇస్తుంది. పటిదానికి తుమ్ కలిపితే పటితుం, గమ్ ధాతుకి గమ్ తుమ్. అలాగా ధాతు యొక్క అర్థం అవుతుందో దానికి ఈ తుమ్ కలపగానే కొరకు కోసం అనే అర్థం తీసుకుంటాము. అంతే, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు దాకి దాతుం పాకి పాతుం ఉంది కదా, ఇక నీకి నేతుం యకారం ఎట్లా వస్తుంది? దానికి ఏమన్నా నియమాలు ఉన్నాయా? నియమం చెప్పాను. నియమం చెప్పిన ఇంకా ధాతును గుణము కూడా వస్తుంది. అంటే ఈ ఉంటే ధాతులు ఏ వస్తుంది, ఒకే ధాతులు ఊ ఉంటే ఓ వస్తుంది, ధాతులో రు ఉంటే అది వస్తుంది. అందుకే నియమాలు చెప్పాను ప్రతిదీ మనం. ఓకేనా? అరు ఉంటే అరు వస్తుంది అండి, అరు ఉంటే అది వస్తుంది. ధన్యవాదం మహోదయ. ఓకే అండి, రాసుకోండి. నెక్స్ట్ నియమం 71 రాసుకోండి. నియమం 71, నియమం 71 చూడు కనిపిస్తుంది ఇక్కడ. నియమం ఏంటి? 71 విసర్జనీయస్య సహా. ఏంటండి? విసర్జనీయస్య సహా. విసర్జనీయస్య సహా. విసర్జనీయస్య సహా. ఇది ఏ సంధి చెప్పుకున్నాము? ఇది ఉత్వ సంధి కాదు. 29 కాదు కదా మనం చెప్పుకున్న 28 అభ్యాసం. ఇదేంటి? విసర్గ సంధి. ఓకేనా? విసర్జనీయస్య సహా, ఆ సహాకే విసర్గం అయిపోతున్నాడు, అందుకే విసర్గ సంధి అంటాం. విసర్జనీయస్య సహా అంటాం కదా, ఆ సహా వచ్చిన తర్వాత దానికే మళ్ళీ విసర్గం చేస్తాం, అందుకే విసర్గ సంధి అంటాం. విసర్గ సంధి. ఓకే, రాసుకోండి. విసర్గము తరువాత, విసర్గము అంటే విసర్గము తరువాత వర్గానికి ప్రథమాక్షరం కానీ, వర్గానికి ప్రథమాక్షరం కానీ, ద్వితీయాక్షరం కానీ, వర్గానికి ప్రథమాక్షరం కానీ, ద్వితీయ అక్షరం కానీ, వర్గానికి ప్రథమాక్షరం కానీ, ద్వితీయాక్షరం కానీ, లేదా లేదా ఎక్కడున్నా విసర్గం పక్కన అంట. విసర్గానికి పక్కనే ఉండాలి అంటే పక్క పదంలో ఉండే మొట్టమొదటి అక్షరం ఉండాలి. ప్రథమాక్షరం ఉండొచ్చు, లేదా వర్గం ఏదో ఒక వర్గం కాచాట తపాలి ఉంచి ఏదో ఒక అక్షరం ఉండాలి, లేదా ద్వితీయ అక్షరం ఉండాలి, లేదా షా 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 స, షా షా స, షా షా స. వర్ణాలు ఉంటే షా షా స, ఈ వర్ణాలు ఉంటే, అంటే ఈ వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం ఉంటాయి కదా, స్పష్టత ఉంటుంది. మళ్ళీ వర్ణాలు అంటే అన్ని ఉండాలి అని చెప్పి సందేహం వస్తుందన్నమాట. ఇందులోంచి ఏదో ఒక వర్ణం ఉంటే
ష ష స ఇందులోంచి ఏదో ఒక వర్ణం ఉంటే, ఇందులోంచి ఏదో ఒక వర్ణం ఉంటే, ఇందులోంచి ఏదో ఒక వర్ణం ఉంటే అప్పుడేమొస్తుంది? విసర్గ స్థానంలో సకారం వస్తుంది. విసర్గ స్థానంలో లో పెట్టిన అక్కడ విసర్గ స్థానంలో ఏమొస్తుంది? సకారం వస్తుంది. విసర్గ స్థానం ఏమొస్తుంది? అప్పుడు సకారం వస్తుందంట. ఎప్పుడు? విసర్గానికి తర్వాత వర్గం యొక్క ప్రథమాక్షరం కానీ ఏదో ఒకటి, వర్గాల యొక్క ద్వితీయాక్షరం కానీ, లేదా ఏదో ఒకటి అనమాట, లేదా షా షా స ఈ 3 వర్గాలు ఏదో ఒకటి ఉంటే అప్పుడేమొస్తుంది? ఆ విసర్గ స్థానం ఏం పెట్టుకుంటాము? సకారం పెట్టుకుంటాం. దంత సకారం, హలంతం పెట్టుకుని సకారం వస్తుంది. ఏమొస్తుంది? సకారం వస్తుంది. సకారం వస్తుంది. కానీ సకారం వస్తుంది. ఓకేనా? సకారం ఇక్కడ సకారం చేసి, ఇప్పుడు సకారం చేసి కదా సకారం వస్తుంది. ఈ సకారం చేసిన తర్వాత ఇక్కడ కాకుండా ఇక్కడ ఈ సకారం చేసిన తర్వాత సకారం అయిపోయింది కదా. ఎప్పుడు? పక్కన వర్గం యొక్క ప్రథమ ద్వితీయ లేదా ష ష స ఉంటే అప్పుడు విసర్గ సకారం వస్తుంది చెప్పాం. అప్పుడు సకారం చేసిన తర్వాత ఇక్కడ సకారం చేసిన తర్వాత ప్రక్కన ఒకవేళ ముందు తీసుకెట్లనే ఒకటే, ఒకవేళ ప్రక్కన ఉండాలంటే సకారం చేసిన తర్వాత అంటే పక్క పదానికి మొదటి అక్షరం. ఒకవేళ ప్రక్కన ష కానీ, శంఖంలో షకారం అంటే తాళవి షకారం అంటాం, ష కానీ లేదా చవర్గము యొక్క అక్షరాలు కానీ ఏదో ఒకటి, లేదా చవర్గం యొక్క అక్షరాలు కానీ అంటే ఏదో ఒకటి, చవర్గం అక్షరాలు కానీ ఏదో ఒకటి ఉన్నప్పుడు, చవర్గం యొక్క అక్షరాల్లోంచి ఏదో ఒకటి ఉన్నవాళ్ళు అంటే చవర్గం యొక్క అక్షరాలలోంచి ఏదో ఒక అక్షరం ఉన్నప్పుడు, ఏదో ఒక అక్షరం ఉన్నప్పుడు ఆ సకార స్థానంలో షకారం వస్తుంది. మళ్ళీ ఆ సకార స్థానం వస్తుందంట. ముందు దంత సకారానికి తాళ షకారం వస్తుంది. ఆ సకార స్థానంలో షకారం వస్తుంది అంటే స్తుత్వ సంధి అవుతుంది అన్నమాట. ఆ సకార స్థానం అవుతుంది. ఆ సకార స్థానంలో షకారం వస్తుంది అంటే స్తుత్వ సంధి జరుగుతుంది అంట. ముందు చెప్పుకున్నాం, స్తుత్వ సంధి జరుగుతుంది. ఓకే, ఇది విసర్జనీయస్య విసర్గ సంధి యొక్క నియమం. ఇప్పుడు చూడండి, ఉదాహరణ చూస్తే మీకు స్పష్టమవుతుంది. రామః తిష్టతి. రామః విసర్గం ఉందా? రామః తిష్టతిలో విసర్గం ఉంది. మనకు నియమం ఏం చెప్తుంది? విసర్గము తరువాత ఇక రాముని విసర్గం ఉంది. ఆ విసర్గం తర్వాత ఏముండాలంట? వర్గం యొక్క ప్రథమాక్షరం కానీ ద్వితీయాక్షరం కానీ, ఇక్కడ ఏముంది? వర్గం యొక్క తవర్గం ఉంది. వర్గానికి ప్రథమాక్షరం ఉంది తిష్టతిలో, తవర్గం యొక్క ప్రథమాక్షరం తా ఉంది. తా తర్వాత ఈ ఉందన్నమాట. అంటే ప్రథమాక్షరం తా ఉంది, తవర్గం యొక్క అక్షరం ఉంది కాబట్టి ఏమవుతున్నప్పుడు దాని స్థానంలో ఆ విసర్గ స్థానం ఏమొస్తుంది? దంత సకారం వస్తుంది. ఏమొస్తుందండి? రామస్ అయిపోతుంది. అదే చెప్పింది రామస్, అందుకే రామస్ తిష్టతి కలిపి రాస్తే ఏమవుతుంది? రామస్ అయిపోయింది, విసర్గమ స్థానం సా వచ్చింది, అందుకే రామస్ తిష్టతి అని చెప్పుకున్నాం. కానీ దాని పక్కనే ఆ సకారం చేసిన తర్వాత రామస్ అయిపోయింది కదా, ఆ సకారం చేసిన తర్వాత ఒకవేళ ప్రక్కన షకారం లేదా చవర్గం యొక్క అక్షరం ఉంటే, ఇక్కడ పక్కన రామస్ చేసిన తర్వాత తిష్టతిలో షకారం కానీ చవర్గం యొక్క అక్షరం ఉంది, ఇక్కడ తిష్టతిలో లేదు, అందుకే ఇక్కడ వర్తించదు. ఎక్కడ ఉంటే అక్కడ వర్తిస్తున్నామట. ఓకేనా? అందుకే డైరెక్ట్ గా ఇప్పుడు మనకు తవర్గం పక్కన తవర్గం యొక్క అక్షరం ఉంది కాబట్టి దాంట్లో విసర్గ సాయేషం అంతవరకు సంధి అయిపోయింది. మనకు రామస్ తిష్టతి విసర్గం స్థానంలో సాయేషాన్ని విసర్గ సంధి అని. నెక్స్ట్ రెండవ ఉదాహరణ కహ ప్లస్ చిత్. ఇక్కడ వచ్చింది మళ్ళా కహ ప్లస్ చిత్తు. ఏం చెప్పాం? విసర్గము తర్వాత ఏముండాలి? పక్కన వర్గం యొక్క ప్రథమాక్షరం కానీ ద్వితీయాక్షరం కానీ ఉంటే
అంటే ఇప్పుడు మాల కహ గిత్ అన్నాం ఇక్కడ రాదు మళ్ళా. వర్గం యొక్క ప్రథమాక్షరం కానీ ద్వితీయాక్షరం కానీ ఏదో ఒకటి ఉంటేనే చిత్ ఉంది. చిత్ అనేది చవర్గం యొక్క అక్షరం. ఏంటి? చవర్గం యొక్క అక్షరం. చకారం ఉంది కాబట్టి ప్రథమాక్షరం. కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఆ ముందున్నటువంటి విసర్గ స్థానం సకారం వచ్చిందట. అందుకే కస్ చిత్ అయిపోయింది. ఏమైపోయింది? కస్ చిత్. పక్కన రాసాం కహ ప్లస్ చిత్ ఈజ్ ఈక్వల్ టు కస్ చిత్. ఈ సకారం చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండో దాని పక్కకు వచ్చేసింది. ఇక్కడ సకారం చేసిన తర్వాత చేశాం కదా, ప్రక్కన ఒకవేళ సకారం ఉంటే ఉందా? ఇక్కడ సకారం కానీ లేదా చవర్గం యొక్క అక్షరం కానీ ఇక్కడ ఉందా? ఉంది కదా. సకారం చేసే చిత్. చిత్ చవర్గం యొక్క అక్షరం ఉంది కదా. చవర్గం యొక్క అక్షరం ఉంది కాబట్టి అప్పుడు ఏమైపోయింది? ఆ ముందున్న సకారానికి మళ్ళా ముందు ఆల్రెడీ విసర్గ సకారం వచ్చింది. ఆ పక్కన చవర్గం యొక్క అక్షరం ఉండటం వలన మళ్ళీ ఆ సకారం ఎలా మారిపోయింది? తాళవ్య సకారంగా మారిపోయింది. అంటే శంఖంలో సకారంగా మారిపోయింది అంట. అందుకే చూడు దాని పక్కన రాసే కశ్చిత్ రాసాం కింద. కస్ ప్లస్ చిత్ మళ్ళా అంటే రెండు సందులు జరిగాయి. ముందు విసర్గ సంధి జరిగింది, విసర్గ స్థా పెట్టుకున్నాము. సా చేసిన తర్వాత ఒకవేళ పక్క పదంలో చవర్గం యొక్క అక్షరం కానీ లేదా తాళవ సకారం కానీ ఉంటే ఏమవుతుంది? ముందున్న సకారము తాళవ సకారంగా మారిపోతుంది. అందుకే కశ్చిత్ అయిపోయింది. ఓకేనా? కశ్చిత్. ఓకే. నెక్స్ట్ ఉదాహరణ రాసుకోండి. రామ ప్లస్ చ. రామ ప్లస్ చ. రామ ప్లస్ చ. ఇక్కడ సేమ్ అదే విధంగా వస్తుంది. రామ అనే విసర్గం ఉంది. విసర్గం తర్వాత పక్కన ప్రథమాక్షరంగా ద్వితీయాక్షరంగా ఉండాలి. చ ఉంది. చవర్గం యొక్క అక్షరం ఉంది కాబట్టి ముందు విసర్గ స్థానం చా చేసుకున్నాం. ముందు మొట్టమొదటి కండిషన్ చా. విసర్గ స్థానం సా చేసుకోవడం. సా చేసుకోవాలంటే మొట్టమొదటి కండిషన్ ఉండాలి. పక్కన వర్గం యొక్క ప్రథమాక్షరం కానీ రెండవ అక్షరం కానీ ఉండాలి. ఇక రామ ప్లస్ చాలో చ. మొదటి అక్షరం ఉంది మనకు కాబట్టి ఏదో ఒకటి ఏదైనా పర్వాలేదు. అందుకే ముందున్న విసర్గ స్థానం సా చేసుకున్నాం. సా చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ ప్రక్కన చవర్గం యొక్క అక్షరం కానీ షకారం కానీ ఉంటే షకారం లేదు, చవర్గం యొక్క అక్షరం మళ్ళీ వచ్చింది. అందుకే ఇక్కడ మళ్ళీ రామస్ ప్లస్ చ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మళ్ళీ రామశ్చ. ఆ చేసిన సకారం మళ్ళీ తాళవి సకారంగా మారిపోతుంది. అందుకే రామశ్చ రామశ్చ అలాగా మారిపోయింది. ఓకేనా? సో ఇది మనకు 71వ నియమం. మీకు అందరికి క్లారిటీ వచ్చేసింది. ఈ సంధి అర్థమైందా? ఈ సంధి ఇంకా అన్ని చోట్ల ఇదే నియమం పనిచేసి ఏ వేదం తీసుకున్నా, ఏ బ్రాహ్మణ గ్రంథం తీసుకున్నా, ఏ ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతం ఇదే ఉంటాయని, ఇదే నియమ ప్రకారం ఇదే వ్యాకరణం ఉంటుందని. వేద వ్యాకరణం పనిచేయదు, అన్ని ఇవే ఉంటాయన్నమాట. కాబట్టి అన్ని చోట్ల వర్తిస్తుంది. ఒక నియమం గుర్తు చేసుకుంటే మనం ఎక్కడైనా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి బాగా అర్థం చేసుకునేది. అస్తు. ఇంకోటి రామ ప్లస్ చేతే. సకానికి రాసుకోండి. రామ ప్లస్ చేతే అక్కడ కింద రాసుకోండి. రామ ప్లస్ చేతే. రామ ప్లస్ చేతే. ఇక చూడండి విసర్గం తర్వాత ఏముంది? పక్కనే ఉండే వర్గం యొక్క ప్రథమాక్షరం కానీ ద్వితీయాక్షరం కానీ ఉండాలి. కానీ ఇక్కడ లేదు కదా. మళ్ళీ వస్తుందా? ఇక్కడ విసర్గ స్థానంలో సకాలం వస్తుందా? రాదు. వాళ్ళు ఏం చేయాలి? వస్తుంది మహోదయ, వస్తుంది. మూడు ఇచ్చేదా? వర్గ ప్రథమాక్షరం లేదు, ద్వితీయాక్షరం లేదు, కానీ పక్కనే లేదా షా షా సా ఈ మూడు వర్ణం ఏదో ఒకటి వర్ణం కూడా ఉండొచ్చు. అందుకే వస్తుంది. అందుకే షే పక్కన ఉంది కదా, ఒకటి ఉండాలంటే అప్పుడు ముందు విసర్గ స్థానం వచ్చింది, మళ్ళీ దంత సకాలం వచ్చేసింది. దంత సకాలం వచ్చిన తర్వాత మళ్ళీ కండిషన్ ఉంది. ఒక సకాలం చేసిన తర్వాత ప్రక్కన షకారం కానీ చవర్గం యొక్క అక్షరం కానీ ఉంటే సా చేసినాం. సా చేసిన తర్వాత రామ శేతి చవర్గం యొక్క అక్షరం లేదు కదా, మరి స్థుతి సంధి వస్తుందా? రామ రాదు మహోదయ, చవర్గం లేదు కదా. చవర్గం లేదు కదా, అన్ని చవర్గం ఒకటేనా? ఇంకేం ఆప్షన్స్ లేవా?
షకారం తాళవ్య షకారం కూడా ఉంది కదా మహోదయ. తాళవ్య షకారం వల్ల ఏం చెప్పాము? షకారం, ఇక షకారం. చెప్పండి. ఇక సకారం చేసిన తర్వాత ప్రక్కన ఒకవేళ షా కానీ మొట్టమొదటి చెప్పాడు, షా కానీ లేకపోతే చవర్గం కానీ, చవర్గం అని ఉండాలి, షా కానీ ఏదో ఒకటి ఉండాలి. చవర్గంలో ఉండే ఇదొక అక్షరం కానీ లేదా షా కానీ, షా ఉంది కదా, ఆమ చేతి షా ఉంది కదా, కాబట్టి ఆ ముందునే ఆ దంత సకారానికి మళ్ళీ తాళ శాఖ డబల్ వచ్చేస్తుందట, దానికి షా అయిపోతుంది. అది చేతులు ఒక షా ఉంది, ముందు కూడా షాగానే మారిపోతుంది కదా, రామ చేతే అయిపోతుంది. షకారం డబల్ అవుతుందా మోహన్? షకారం డబల్ అవుతుంది. ఆల్రెడీ ఒకటి ముందే చేతిలో ఉంది, షకారం ఉంటే ముందు సకాలంగానే మారిపోతుంది చెప్పుకున్నాము నియమ ప్రకారంగా, అది డబల్ అయిపోతుంది. ఓకేనా? ఒకసారి రాస్తారా, రాసి చూపిస్తారా? ఏంటండి? ఒకసారి రాసి చూపిస్తారా? రామ ప్లస్ సేతే, ఇదే అండి. ఓకేనా? ఓకే. దీనికి మనం రామస్ అయిపోతుంది, రామస్. ఎందుకంటే పక్కన షకారం ఉంది కాబట్టి ఓకేనా? పక్కన సా ఉంది కాబట్టి పక్కన షేతే ఉంది. సకారం చేసిన తర్వాత కూడా మన సకారం ఉందనుకోండి, ఉంది కాబట్టి ఇక్కడ మనకు షా కానీ చవర్గ కానీ, చవర్గ షకారం షాలో చేతిలో షా మొట్టమొదటి అక్షరం ఉంది, అందుకే ఈ సకారానికి మళ్ళీ ఇలా అయిపోతుంది, రామ షేతే రాస్తాం. ఓకే, రామ షేతే. ఓకేనా? ఓకే. ఇక్కడ చకారం రాదా మహోదయ? రామశ్చేతే, జకారం ఎందుకు పెట్టుకుంటామండి? రమశ్చేతే కాకుండా చకారానికి చకారం రాదా మహోదయ? అది ఎందుకు రావాలి జకారం? ఏ కాలానికి చేతి తీసుకొస్తున్నారు? తెలియక కాలం చెప్పాలి కదా. ఇది రాదా అంటే మీది చకారం రాదంటారు, ఇంకోటి అకారం రాకూడదు మహోదయ అంటారు. కారణం ఉండదు కదా, తీసుకొచ్చేది తప్పులేదు, కానీ కారణపూర్వకం ఉండాలన్నమాట. ఇలా ఉంది అక్కడ చెప్పుకున్నాం మహోదయ, మీరు ఇక్కడ చెప్పారు, దాని ప్రకారం ఇక్కడ వచ్చింది కదా, అట్లయితే ఒక కారణం తీసుకోవచ్చండి. మీకు చకారం ఉంటే సకారం వస్తుందండి. ఆ సకారం తర్వాత చకారం ఉంటే సకారం వస్తుంది. ఏదన్నా ఒక కాదు కాదు ఇది ఏదన్నా ఇప్పుడు ప్రథమాక్షంగా ఏదన్నా ప్రథమ ద్వితీయ అక్షరాలు చెప్పారు గురువు గారు ముందు. ఒక్క నిమిషం అడగండి. అంటే అందుకే మనం ప్రశ్న అడిగేటప్పుడు ఒకటే అండి గమనించాలన్నమాట. మనకు ప్రశ్న అనేది మనకు దీంట్లోంచి ఎక్కడ సందేహం వస్తుంది, సరే మీరు వేరే ప్రశ్న అడిగారా, అది దీనికి సంబంధంగా ఉందా లేదా, దీనికి హేతుబద్ధంగా ఉందా, అది చూసుకోవాలన్నమాట. ఓకేనా? అందుకే కారణపూర్వకంగా ఉండాలి మనకు ఆ ప్రశ్న అనేది. లేకపోతే ఏమవుతుంటే ఒక్కదానికి కొట్టి అది దానికి సంబంధం ఉండదు. సంబంధం ఉంటే ప్రశ్న కలుగుతున్నారు, సంబంధం లేకుండా ఉన్నాయి వాటి. ఇప్పుడు ఏంటంటే వారు దీంట్లో జకారం రాదంటే ఎందుకు వస్తుంది జకారం, ఏ నియమ ప్రకారం వస్తుంది? అప్పుడు మీరు చెప్పొచ్చు, ఒకటి స్తుత్వస్ అని చెప్పుకున్నాం మహోదయ, అక్కడ చవర్గం వచ్చిన తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది అని చెప్పుకున్నాం. స్తుత్వసంధిలో తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది, కానీ తవర్గంలో స్థానంలో చవర్గం వస్తుంది. ఇక్కడ తవర్గం కూడా లేదు కదా మనకి. ఇక్కడ మీరు స్తుత్వసంధి ఆ నియమం తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగించడానికి ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. కానీ ఆయన చెప్పుకున్నట్టు తవర్గంలో చెరొక అక్షరం ఉన్నప్పుడు ఆ తవర్గ స్థానం చవర్గం వస్తుంది. ఈ తవర్గం యొక్క మూడో అక్షరం ఉంది కాబట్టి మూడో అక్షరం చవర్గం యొక్క మూడో అక్షరం జకారం వస్తుంది అని చెప్పవచ్చు అన్నమాట. అలాగా ఏదైనా ప్రశ్న హేతుపూర్వకంగా ఉండాలి. అస్తు అలాగండి, కానీ ఆలోచించండి దీంతో సంబంధం ఉందా లేదా, అది గమనిస్తే చాలు. రామక్షేత్ర అంటే మీనింగ్ ఏంటి మహోదయ? రాముడు నిద్రపోతున్నాడు, రాముడు నిద్రపోతున్నాడు. అస్తు అండి, ఇది 71వ నియమం. ఓకేనా? అర్థమైందండి? మహోదయ. ఇప్పుడు రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి 71 నియమం రాసుకోండి. నెక్స్ట్ సంస్కృత వాక్యం రాసుకోండి. మళ్ళీ మామూలుగా ఇప్పుడు సంస్కృత వాక్యాన్ని తెలుగులో అనువదించండి. ఓకే, ఇవి సంస్కృత వాక్యం తెలుగు అనువదించడము, తెలుగు వాక్యాలను సంస్కృతం అనువదించడం, మీరు ఇవన్నీ గ్రూపులు పెడతారు కాబట్టి నాకు తెలిసి రాసే ఉంటారు.
ఆయన ఇంకొకసారి మనం చూద్దామండి. రేపు మీరంతా వీటికి ఆన్సర్స్ రాసుకొని వచ్చండి. ఇప్పుడు ఒకసారి లక్ష్మి గారు మీద రూపాలు ఉన్నాయి కదా, ఒకసారి రూపాయలు పెట్టండి. దీంట్లో వచ్చిన రూపాయలు ఏంటివి మనకి ఇక్కడ ఏమి ఇవ్వడే ముందు ఒకటి త్రిశబ్దం సంఖ్యావాచక శబ్దాలు ఓపెన్ చేయండి. అవి ఒకసారి చెప్పుకుందాము. సంఖ్యావాచక శబ్దాలు 1, 2కు 3 లింగాలు రాయమని చెప్పాం. అది రూపాయలు ఎలా ఉందో చూద్దాం. ఇంకొకటి క్రూధాతు 5 లెక్కలలో ఒకసారి చదువుదాం. పంచ లెక్కలు ఎలా ఉంటాయి అనేది. ఓకేనా, చూడండి. ఇక్కడ మనకు నెక్స్ట్ నియమాల వరకు చెప్పుకున్నామంట. నెక్స్ట్ వచ్చేసి 71వ నియమం తర్వాత మనకు సంస్కృత వాక్యం తెలుగులో అనువదించండి అని ఉన్నాయి. ఇక్కడ మీకు గ్రూపులో పంపించే ఉంటారు. అవి రాశారు. వాటికి సమాధానం మనం రేపు చెప్పుకున్నాం. మీరు రాసుకుని వచ్చేయండి. ఓకేనా, అది రాసే ఉంటుంది. మళ్ళీ రాయని వాళ్ళకి ఒకసారి రాయండి. అహం పఠితుం ఇచ్చామి, అహం కార్యం కర్తుం శక్నోమి, ఇవన్నీ మీకు ముందు చెప్పాం, పంపించారు కూడా. ఓకేనా, కావాలంటే మళ్ళీ ఈరోజు పంపిస్తారు. ఒకసారి ఈరోజు కొన్ని శబ్ద రూపాలు క్రూధాతును ఉపయోగించి 5 లెక్కలు ఎలా ఉంటాయో మనం గమనిద్దామండి. అస్తు, చూడండి. సంఖ్యావాచక శబ్దానికి మనం రూపాలు ఎలా అనేది ఒకసారి చూద్దాం. చూడండి, 1 అనే సంఖ్యకు 3 లింగాలు రూపాయలు నడుస్తాయంటే అది గమనించాలి. ఏంటి, 1 అనే శబ్దానికి 3 లింగాలు రూపాలు. మనకేం చెప్పుకున్నాం ఇక్కడ? అదేగా చెప్పున్నది. 2 శబ్దాలకు 3 లింగాల రూపాలు. 1 మరియు 2 శబ్దాలకు 3 లింగాల రూపాయలు ఎలా ఉంటే అవి చెప్పుకున్నాం. ఏమొస్తుంది ముందు? పుల్లింగం. ఏక శబ్దానికి పుల్లింగం ఏమొస్తుంది చూద్దాం. ఏకః ఏకం. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఏక శబ్దానికి పుల్లింగంలో అన్ని కిందికి వైపు ఉన్నాయి. ఓన్లీ నిత్య ఏకవచనం ఉంటాయి. ఏక అనే శబ్దానికి ద్వివచనం ఉండదు, బహువచనం ఉండదు. రామ శబ్దానికి ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటుందో అలా ఏక శబ్దానికి ఓన్లీ ఏకం ఒకటి కదా, దాంతో స్టార్ట్ అవుతుంది. ఏకవచనంలోనే రూపం ఉంటుంది. అంటే అన్ని విభక్తుల్లో ఉంటాయి, కానీ ద్వివచనం, బహువచనం ఉండదు. అందుకే పుల్లింగంలో ఎలా వస్తుంది? ఏకః, ఏకం, ఏకేన, ఏకస్మై. కనిపిస్తున్నాయా? ఇక్కడ చూడండి. ఏకం, ఏకేన, ఏకస్మై, ఏకస్మాత్, ఏకస్య, ఏకస్మిన్, ఇలాగా పుల్లింగం యొక్క రూపాలు ఉంటాయి. వీటికి మనం ఇది విశేషణంగా ఉపయోగిస్తాం సంఖ్యలు. మనకు ఏకః బాలకః, ఏకం బాలకం, అంటే ఏకః బాలక అంటే ఒక బాలకుడు. ఏకం దీనికి బాలక శబ్దం కలుపుకోండి. రామశబ్దాన్ని కలుపుకోండి. అంటే ఇలా బాలక శబ్దాన్ని ఏకం బాలకం, ఒక బాలకుడిని. ఏకేన బాలకేన, ఒక బాలకుడి ద్వారా. ఏకస్మై బాలకాయ, ఒక బాలకుని కోసము. ఏకస్మాత్ బాలకాత్, ఒక బాలకుని వలన, లేదా ఒక బాలకుని నుండి, లేదా ఒక బాలకుని కంటే. ఏకస్య బాలకస్య, ఒక బాలకుని యొక్క, అదే ఒక బాలకునికి. ఏకస్మిన్, సప్తమి కదా, ఏకస్మిన్ బాలకే, ఒక బాలకుని యందు. అలాగా ఏదైనా కలుపుకోవచ్చు. స్త్రీలింగానికి పుల్లింగానికి పుల్లింగ శబ్దాలు కలుపుకుంటాం. ఏదైనా కానీ. ఒక గ్రామం, ఏకః గ్రామః, ఏకం గ్రామం, ఏకేన గ్రామేణ, ఏకస్మై గ్రామాయ, ఏకస్మాత్ గ్రామాత్, అట్లా వీటిని అలాగా విశేషణ కింద మనం ఉపయోగించుకోవచ్చు. ఓకేనా. స్త్రీలింగంలో అయితే ముందు పక్కన నపుంసకలింగం ఇచ్చారు. నపుంసకలింగంలోనే ఏకం, ఏకం అంటే నపుంసకలింగ శబ్దాలు కలుపు. ఏకం పుస్తకం, ఒక పుస్తకము. మళ్ళీ ఏకం పుస్తకం, ద్వివచనం అదే ఉంటుంది. ఏకం పుస్తకం, ఒక పుస్తకము పైన ద్వితీయ విభక్తిలో ఒక పుస్తకమును. ఏకేన పుస్తకేన, ఒక పుస్తకము ద్వారా. ఏకస్మై, ఏకస్మై పుస్తకాయ, ఒక పుస్తకం కోసము. ఏకస్మాత్ పుస్తకాత్, ఒక పుస్తకం వలన, ఒక పుస్తకం కంటే. ఏకస్య పుస్తకస్య, ఒక పుస్తకంకి, ఒక పుస్తకం యొక్క. ఏకస్మిన్ పుస్తకే, ఒక పుస్తకం యందు, ఒక పుస్తకము లోపల. అలాగా ఇలా నపుంసకలింగం కలుపుకోవాలి. ఏకం మిత్రం, ఏకేన మిత్రేణ, ఏకస్మై మిత్రాయ. మిత్ర శబ్దం నపుంసకలింగం, అలా కలుపుకోవాలి. ఇవి నపుంసకలింగ యొక్క రూపాలు.
నపుంసకలింగంలో ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి రెండు ఒకే రకంగా ఉన్నాయి. తర్వాత తృతీయ విభక్తి నుంచి మొదలుకొని పుల్లింగం యొక్క రూపము నపుంసకలింగం యొక్క రూపం ఒకే విధంగా ఉంటుంది. అస్తు. స్త్రీలింగం ఎలా ఉంటాయి? ఏక శబ్దానికి ఏకా ఒకటి, ఏకాం రెండు, ఏకయా ఇది రమా శబ్దానికి సమానం నడుస్తుందండి. మరి ఏకా, ఏతా, ఏకా రమా, ఏకాం రమాం, ఏకయా రమయా, ఏకస్యై రమాయై, ఏకస్యాః రమాయాః, మళ్ళీ ఏకస్యాః షష్ఠి భక్తి రమాయాః, ఏకస్యాం రమాయాం. అలాగా అంటే ఒక సీత, ఒక సీతను, ఒక రమను, ఒక రమ ద్వారా, ఒక రమ కోసము, ఒక రమ వలన, లేదా ఒక రమ కంటే, లేదా ఒక రమకి, లేదా ఒక రమ ఎందు, లేదా సీత ఎందు పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. అట్లా స్త్రీలింగానికి స్త్రీలింగం యొక్క రూపం కలుపుకోవాలి. అలాగా వీటిని ఏక శబ్దానికి 3 లింగాల్లో రూపాలు ఈ రకంగా మనం చూస్తామండి. ఈ రకంగా ప్రాక్టీస్ రాసుకుని చాలా ఉపయోగపడతాం మనం. సందర్భం బట్టి వీటిని ఎక్కడ ఏక శబ్దానికి 3 లింగాలు, ఏకః, ఏకం, ఏక, అలాగా. అలాగే ద్వితీయ భక్తిలో తృతీయ భక్తిలో అన్ని చోట్ల మనం చూసాం. కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ద్విశబ్దానికి 3 లింగాలు రూపాయలు ఎలా ఉంటాయి అది మనం చూద్దాం. ద్విశబ్దానికి కూడా 3 లింగాలు ఉంటాయని చెప్పాం కదా, అదేంటో చూడండి. ద్విశబ్దానికి 3 లింగాల్లో ఇక్కడ పుల్లింగము నపుంసకలింగం యొక్క రూపాలు రెండు సమానంగా ఉంటాయి. సో అది నపుంసకలింగము స్త్రీలింగం యొక్క రూపాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ ద్విశబ్దానికి మాత్రం నపుంసకలింగము స్త్రీలింగం యొక్క రూపాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ చూడండి ద్విశబ్దానికి కానీ పైన కనిపిస్తుందా? చూడండి రౌండప్ చేశాను. పుల్లింగము నపుంసకలింగము స్త్రీలింగము. ఇక్కడ స్త్రీలింగం నపుంసకలింగం స్త్రీలింగం ఒకటే ఉంటాయి కదా, ఏమి ఇవ్వలేదు అనమాట, కలిపిచ్చారనమాట. సో ముందు పుల్లింగంలో ద్వౌ ద్వౌ, ప్రథమ భక్తిలో ద్వౌ, ద్వితీయ భక్తిలో ద్వౌ, తృతీయ భక్తిలో ద్వాభ్యాం, చతుర్థ భక్తిలో ద్వాభ్యాం, పంచమ భక్తి మళ్ళీ ద్వాభ్యాం, షష్ఠి భక్తిలో ద్వయోః, మళ్ళీ సప్తమి భక్తిలో ద్వయోః. ఓకేనా? ఇలాగే 7 భక్తుల్లో ఇవి నిత్య ద్వివచనం, అంటే ఓన్లీ ద్వివచనం ఉంటాయి. ద్విశబ్దానికి ఏకవచనం ఉండదు, బహువచనం, ఓన్లీ ద్వివచనం యొక్క రూపాలే ఉంటాయి అన్ని విభక్తుల్లో. ఓకేనా? ద్విశబ్దానికి ఓన్లీ ద్వివచనం యొక్క రూపం ఉంటుంది, ఏకవచనము బహువచనం యొక్క రూపము ఉండదు. అందుకే ఇప్పుడు మనం శబ్దాన్ని కలుపుకోవాలంటే ద్వౌ బాలకౌ, ద్వౌ బాలకౌ, ద్వాభ్యాం బాలకాభ్యాం, ద్వాభ్యాం బాలకాభ్యాం, ద్వాభ్యాం బాలకాభ్యాం, అలాగా ద్వాభ్యాం బాలకాభ్యాం, ద్వయోః బాలకయోః, ద్వయోః బాలకయోః, అలా కలుపుకుంటామట. ఓకేనా? ఇద్దరు బాలకులు, ద్వౌ బాలక, ఇద్దరు బాలకులను, ఇద్దరు బాలకుల ద్వారా, మళ్ళీ చతుర్థిలో ఇద్దరు బాలకుల కోసము, పంచమిలో ఇద్దరు బాలకుల కంటే లేదా బాలకుల వలన, షష్ఠిలో ఇద్దరు బాలకుల యొక్క, సప్తమిలో ఇద్దరు బాలకుల యందు. అలాగే ఏదైనా శబ్దం మార్చుకో, పుల్లింగ శబ్దం ఏదైనా కలుపుకోవచ్చు. నెక్స్ట్ నపుంసకలింగము స్త్రీలింగము. నపుంసకలింగము స్త్రీలింగం యొక్క రూపం సమానంగా ఉంటుంది. నపుంసకలింగంలో ద్వే అంటాము, ద్వి సంఖ్యకు మాత్రమే. స్త్రీలింగం ద్వే అంటాం, ద్వే పుస్తకే. పుల్లింగ నపుంసక ద్వే పుస్తకే, ద్వే పుస్తకే, ద్వాభ్యాం పుస్తకాభ్యాం, ద్వాభ్యాం పుస్తకాభ్యాం, మళ్ళా షష్ఠిలో ద్వాభ్యాం పుస్తకాభ్యాం, ద్వయోః పుస్తకయోః, ద్వయోః పుస్తకయోః, అలా కలుపుకోవాలి. స్త్రీలింగంలో కూడా ద్వే బాలికే, ద్వే బాలికే, ద్వాభ్యాం బాలికాభ్యాం, ద్వాభ్యాం బాలికాభ్యాం, మళ్ళీ షష్ఠిలో ద్వాభ్యాం బాలికాభ్యాం, ద్వయోః బాలికయోః, ద్వయోః బాలికయోః, ఇలాగా మనం రూపాలను కలుపుకోవాలి. పుల్లింగానికి పుల్లింగ శబ్దము, స్త్రీలింగానికి స్త్రీలింగ శబ్దము, నపుంసకలింగానికి నపుంసకలింగ శబ్దానికి ఈ రకంగా సంఖ్యావాచక శబ్దాన్ని విశేషంగా ఈ రకంగా ఉపయోగించుకోవాలి. ఓకేనా? సో ఖచ్చితంగా విశేషంగా వస్తాయి ఇవి, వాటిని ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు. ఏక శబ్దము ద్విశబ్దానికి 3 లింగాలు ఈ విధంగా రాసుకోండి. ఓకేనా? అస్తు. సో ఈ అభ్యాసం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఇది ముఖ్యంగా ఏక ద్విశబ్దము. నెక్స్ట్ వచ్చి త్రిధాతు మనం చెప్పుకున్నాము 5 రకాలలో. త్రిధాతు యొక్క రూపాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఏంటండి? నెక్స్ట్ క్రూధాతు చూడండి. క్రూధాతు వచ్చేసి
క్రూ ధాతుకి 5 లకార రూపం ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ మనకు క్రూ 3 ధాతు క్రమంగా ఇచ్చాయండి. 3 ధాతులు క్రూ ధాతు, క్రీ ధాతు, క్రీ ధాతు పుణ్యార్థంలో క్రీనాతి, క్రీనాతి, క్రీనీత, క్రీనంతి అలా వస్తుంది అన్నమాట. చూసుకోండి, ఒకటి తెలుసుకున్న దాన్ని బట్టి మిగతా రాసేయచ్చు. ఇక్కడ మీకు మామూలుగా 3 ధాతులు క్రమంగా ఉన్నాయి. మీకు 37, 38 మీకు సంఖ్య చెప్పాను. 101, 102 పేర్లు ఇవ్వబడ్డాయి. అది మీకు గ్రూపులో పంటే ఉంటారు, అది మీరు రాసుకోండి. లేకపోతే ఒకసారి నేను చదువుతున్నాను కూడా దీన్ని గమనించండి. చూడండి, సో లట్ లకారంలో క్రూ ధాతు, క్రీ అంటే క్రీ అని కొనటం, క్రూ కాదు క్రీ అంటున్నాడు, అంటే కొనటం. ఏంటి కొనటము ఏమొస్తుంది చూడండి, ఇక్కడ స్లైడ్ మీద కనిపించండి. క్రీ ధాతు అని ఖరీదున అంటే కొనటం. ఓన్లీ ఇవన్నీ పరస్పర ధాతు ఉంది. ఆత్మపద ధాతుగా 10 రూపాయలు వేలా ఉంటాయి. ఇది క్రయాదిగణం యొక్క ధాతు, ఓకేనా. తో లట్ లకారం, లట్ అని చెప్తే కదా వర్తమాన కాలం జరుగుతున్న పని చెప్పేటప్పుడు క్రీ ధాతును ఉపయోగిస్తాము. కాబట్టి రూపం ఎలా ఉంటుంది? క్రీనాతి, క్రీనీతః, క్రీనంతి అంటే సహ క్రీనాతి, తౌ క్రీనీతః, తే క్రీనంతి. ఇవి కామన్ గా అదే విధంగా కలుపుకుంటూ వస్తాం. అంటే అతడు కొంటున్నాడు, వాళ్ళిద్దరు కొంటున్నారు, వాళ్ళందరూ కొంటున్నారు. మధ్య పురుషునిలో త్వం యువాం యూయం కలుపుకోవాలి. ఏంటి రూపము? క్రీనాసి, క్రీనీథః, క్రీనీథ అంటే నువ్వు కొంటున్నావు, మీరిద్దరు కొంటున్నారు, మీరందరూ కొంటున్నారు. వర్తమానం జరుగుతూ ఉంది. అదే ఉత్తమ పురుషంలో క్రీనామి అంటే అహం క్రీనామి నేను కొంటున్నాను. ఆవాం క్రీనీవః మేమిద్దరము కొంటున్నాము. వయం క్రీనీమః మేమందరము కొంటున్నాము. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లోట్లకారం. లోట్లకారం చెప్పాము ఆజ్ఞ అర్థం, ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకోవడం. ప్రథమ పురుషము మధ్యం పురుషంలో ఆజ్ఞ ఇస్తాము, ప్రథమ పురుషంలో పెద్దవాళ్ళకి ఆశీర్వాదం ఆజ్ఞ ఇస్తాము, ఆజ్ఞాపిస్తాము. మధ్యం పురుషంలో చిన్నపిల్లలకి చెప్తాము. ఉత్తమ పురుషంలో ఆజ్ఞ తీసుకుంటాం, పర్మిషన్ తీసుకుంటాం. ఆజ్ఞ తీసుకుంటే పర్మిషన్ తీసుకోవడం, అది లోట్లకారం యొక్క అర్థము. అదేవిధంగా సేమ్ విధిలింగంలో కూడా ఇదే విధమైన అర్థం ఉంటుంది, రూపం భిన్నంగా ఉంటుంది. సో లోట్లకారం ఎలా వస్తుంది? క్రీనాతు, ఇక్కడ సహతౌతే త్వం యువాం యూయం అహం ఆవం వయం కామన్ గా కలుస్తాయి. సో సహ క్రీనాతు అతడు కొనాలి, ఆజ్ఞేస్తుంది అతడు కొనాలి, ఎందుకు కొనటం లేదు అలాగా. క్రీనాతు, క్రీనీతాం, తౌ క్రీనీతాం వాళ్ళిద్దరూ కొనాలి. తే క్రీనంతు వాళ్ళందరూ కొనాలి. తే క్రీనంతు వాళ్ళందరూ కొనాలి. ఓకే. మధ్య పురుషంలో త్వం క్రీణీహి నీవు కొను. ఇప్పుడు పిల్లలకి చెప్తేప్పుడు అలా నువ్వు కొను అని చెప్పి. యువాం క్రీనీతం మీరిద్దరు కొనండి. యువాం క్రీనీతం, యూయం క్రీనీత మీరందరూ కొనండి. అహం క్రీణాని నన్ను కొనమంటావా? ఉత్తమ పురుషంలో ఇక్కడ ఆజ్ఞ తీసుకుంటున్నాం, పెద్దవాళ్ళు కావచ్చు, గురువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అహం క్రీణామి, హే పిత అహం క్రీణామివా, అహం క్రీణానివా, అలాగా నన్ను కొనమంటావా? ఆవాం క్రీణావా మా ఇద్దరిని కొనమంటావా? వయం క్రీణామా మా అందరిని కొనమంటావా? ఇలా ఈ రకంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లంగ్ లకారం. లంగ్ లకారం ఎక్కడ ఉపయోగిస్తాము? భూతకాలం. ఏ భూతకాలం? భూతకాలంలో ఇప్పుడు 1 గంట కింద జరిపినప్పుడు భూతకాలమే, నిన్న మొన్న జరిపినప్పుడు భూతకాలమే, రామాయణ మహాభారతం జరిపినప్పుడు భూతకాలం. ఏ భూతకాలం? నిన్న మొన్న జరిపిన, ఈ రోజు వదిలేసి నిన్న మొన్న జరిపిన భూతకాలంలో మాత్రం ఒక ఏడాది వరకు, 1 నెల 3 నెలల వరకు తీసుకోవచ్చు, ఇబ్బంది. అత్యంత మన ప్రత్యక్షంగా చూసిన ఏదైనా కావచ్చు. నిన్న మొన్న అంటే నీకు ఎంతమైనా వెళ్ళిపోవచ్చు. అత్యంత ప్రాచీన కాలం కాకుండా, రామాయణ మహాభారతం కాకుండా మన కంటికి కనిపించేది ఎంతవరకు చూసాం భూతకాలం, అంతవరకు మనం వెళ్ళిపోవచ్చు మనకి. కాబట్టి ఈ రోజు భూతకాలం వదిలేసి నిన్న మొన్న జరిపిన భూతకాలం ఏదైతే ఉందో అందులో ఈ లకారం ఉపయోగిస్తాము. అట్లా అన్ని చోట్ల కేಳಿ ఈ దాతలు మీకు త్యాగం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. అన్నిటికీ ఇదే విధంగా అర్థం చేసుకోండి. అస్తు రూపం ఎలా ఉంటుంది? కుదురుకి అక్రీణాత్, అక్రీణీతాం, అక్రీణన్, అక్రీణాః, అక్రీణీతం, అక్రీణీత, అక్రీణాం, అక్రీణాం, అక్రీణీవ, అక్రీణీమ అంటే
అతడు కొన్నాడు. సహ అక్రీణాత్ తౌ అక్రీణీతాం తే అక్రీణన్ త్వం అక్రీణాః యువాం అక్రీణీతం నీతం యూయం అక్రీణీత. అహం అక్రీణాం నేను కొన్నాను, ఆవం అక్రీణీవా మేమిద్దరము కొన్నాము, వయం అక్రీణీమా మేమందరము కొన్నాము. అలాగే మధ్యమస్లో నువ్వు కొన్నావు, మీరిద్దరు కొన్నారు. కొన్నారు అంటున్నా, కొంటున్నాడని లేదు, కొంటాడు అని చెప్పలేదు, కొను అని చెప్పలేదు. కొన్నావు అయిపోయింది, నీవు కొన్నావు, కొనేసావు అయిపోయింది, భూతకాలంలో జరిగిపోయిందన్నమాట. కానీ ఎప్పుడు కొన్నావు? నిన్న మొన్న అంతకుముందు ఎప్పుడో కొని ఉన్నావు అనమాట, అయిపోయిందన్నమాట. తో అక్రీణాహ నువ్వు కొన్నావు, మీరిద్దరు కొన్నారు, మీ అందరూ కొన్నారు. ఓకే, ఈ రకంగా మనం లంగ్ లకారంలో అర్థం చూసుకోవాలి. నెక్స్ట్ విధిలింగ్, లింగ్ లకారం. ఇది కూడా లోట్ లకారం యొక్క అర్థం ఏదైతే ఉందో లింగ్ లకారం యొక్క అర్థం సేమ్ ఒకటే విధంగా ఉంటుంది. మీరు మన సందేహం అంటూ ఇది ఎప్పుడు మళ్ళీ లోట్ లకారం ఎప్పుడు ఉపయోగించాలి, లింగ్ లకారం ఎప్పుడు ఉపయోగించాలంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు, ఏది మీకు గుర్తుంటే అది ఉపయోగించుకోవచ్చు. అది ఛందస్సులో నిర్మాణం చేసేటప్పుడు వాళ్ళకు మాత్రమే ఒక ఇదికి తీసుకొని అది తీసుకొని వాళ్ళకు మాత్రం ఉపయోగపడుతుంది. అంటే శ్లోక నిర్మాణం చేసే వాళ్ళకు అక్కడ వాళ్ళకు అవసరం అవుతుంది. మన సామాన్యంగా లౌకిక భాష చదువుకోవడం, అర్థం చేసుకొని రాయడం కోసము ఏ లకారమైనా ఉపయోగించుకోవచ్చు, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు, దానివల్ల దోషం లేదు. అర్థం ఒకటే కానీ శబ్దం రూపం భిన్నంగా ఉంటుంది కాబట్టి అర్థం ఒకటే విధంగా ఉంటుంది. తో క్రీణీయాత్ క్రీణీయాతాం క్రీణీయు సహ క్రీణీయాత్ అతడు కొనాలి, త్వం తౌ క్రీణీయాత మీరిద్దరు కొనాలి, త్వం క్రీణీయు మీరందరూ కొనాలి. మధ్య కృష్ణలో త్వం క్రీణీయాహ మీరందరూ కొనాలి, యువాం క్రీణీయాతం మీరిద్దరూ కొనాలి, యుయం క్రీణీయాత మీరందరూ కొనాలి. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే అహం క్రీణీయాం నన్ను కొనమంటావా, ఆవాం క్రీణీయావా మా ఇద్దరిని కొనమంటావా, వయం క్రీణీయామా మా అందరిని కొనమంటావా. ఓకే, ఈ రకంగా దీని యొక్క అర్థం ఉంటుంది. లోట్ లకారం లింగ లకారం రెండు ఒకటే విధంగా ఉంటే అర్థంలో భిన్నత్వం ఉంటుంది, శబ్దంలో భిన్నత్వం ఉంటుంది, రూపం అర్థం ఒకటే విధంగా ఉంటుంది. అర్థభేదమే కానీ శబ్ద భేదమే కానీ అర్థభేదం లేదు. అస్తు అంతిమ లకారం లిదుట్టు లకారం. లిదుట్టు అంటే భవిష్యత్ కాలం. ఏ కాలము? భవిష్యత్ కాలం. ఏ భవిష్యత్ కాలం? భవిష్యత్తు కూడా మనకు ఈరోజు జరగబోయే భవిష్యత్తు కాలం ఉంది, రేపు ఎల్లుండి జరగబోయే భవిష్యత్తు కాలం ఉంది, ఇంకా కొన్ని ఏళ్ల తర్వాత జరిగిపోయే భవిష్యత్తు కాలం కూడా ఉంది. ఏ భవిష్యత్ కాలం అంటే ఇక్కడ ఈ రోజు జరగబోయే భవిష్యత్ కాలం. ఈ రోజు రేపు వెళ్ళకి వెళ్ళిపోయినాక మళ్ళీ అది కాదు. ఈ రోజు జరగబోయే భవిష్యత్ కాలం ఏదైతే ఉందో అందులో మాత్రమే ఈ లకారాన్ని ఉపయోగించాలి. ఏంటి రూపం? క్రీడాతుకి క్రేష్యతి సహ క్రేష్యత అతడు కొంటాడు, క్రేష్యత తౌ క్రేష్యత వాళ్ళందరూ కొంటారు, క్రేష్యంతి వాళ్ళందరూ కొంటారు, త్వం క్రేష్యసి నువ్వు కొంటావు, యువాం క్రేష్యత మీరిద్దరు కొంటారు, యూయం క్రేష్యత మీరందరూ కొంటారు, అహం క్రేష్యామి నేను కొంటాను, ఆవాం క్రేష్యావహ మేమిద్దరము కొంటాము, వయం క్రేష్యామహ మేమందరము కొంటాము. ఈ రకంగా మనం రూపాలు అర్థం చేసుకోండి. క్రేష్యతి, క్రేష్యత, క్రేష్యంతి శబ్ద రూపాలు దాదాపు ఎంత సరళం అంటే ఒక 10 నేర్చుకొని ఆ 10ని బేస్ చేసుకొని ఇంకా మిగతా 100 శబ్దాలు సొంతగా అనాయాసంగా నేర్చేసుకోవచ్చండి. శబ్ద రూపాలు దాదాపు నేర్చుకోవడం చాలా సులువు అండి. ప్రారంభంలో కొన్ని నేర్చుకుంటే దాన్ని బేస్ చేసుకుని అన్ని సహజంగా మీకు తెలియకుండా నోరు ఆటోమేటిక్గా అది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అంట, ఆటోమేటిక్ సిస్టమ్ అయిపోతున్నాం అంట. అలాగా ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతుంది బండి. కాబట్టి అందుకే ఈ శబ్ద రూపాలు దాత రూపాలు ఏవైతే అత్యంత మనకు సంస్కృతం అంటే ఉండే ఏదో శబ్ద రూపం ఉంటుంది, దాత రూపం ఉంటుంది, ఏదో విభక్తి ఉంటుంది, లేదా క్రియాపదం ఉంటుంది. కాబట్టి ఇవి బాగా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, పలుకుతూ ఉండాలి, రాస్తూ ఉండాలి, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఓకే, ఈ రకం క్రేష్యతి, క్రేష్యత, క్రేష్యంతి, క్రేష్యసి, క్రేష్యత, క్రేష్యత, క్రేష్యామి, క్రేష్యావహ, క్రేష్యామ అని చెప్పి మనము ఇక్కడ ఈ లకారం యొక్క అర్థం చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఇదే అభ్యాసంలోనే మనము ఇంకో ధాతు జ్ఞాధాతు ఇచ్చారండి. ఏ ధాతు? జ్ఞాధాతు, గ్రహధాతు. వాటి యొక్క రూపాలు ఎలా ఉన్నాయి చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక రూపం వచ్చేసి జ్ఞాధాతు అని తెలుసుకోవడం. ఇక రూపాలు చెప్తాను, ఇప్పుడు అర్థం ఏ విధంగా తీసుకున్నా అదే విధంగా తీసుకోవాలి. సహ తౌతే త్వం యువాం యూయం అహం ఆవాం వయం. సహ జానాతి అతడు తెలుసుకుంటున్నాడు, వాళ్ళందరూ తెలుసుకుంటున్నారు, వాళ్ళందరూ తెలుసుకుంటున్నారు, అలాగా అర్థం చేసుకోవాలి. అస్తు తో జ్ఞాధాతుకు అర్థం ఏంటి? లట్లకాలంలో వర్తమాన కాలం గురించి చెప్పేటప్పుడు రూపాలు ఏ విధంగా ఉంటాయి చూడండి. జానాతి, జానీతః, జానంతి.
జానాసి, జానీథః, జానీథ, జానామి, జానీవః, జానీమః. అహం జానామి, నాకు తెలుసు. ఆవాం జానీవః, మా ఇద్దరికి తెలుసు. వయం జానీమః, మా అందరికి తెలుసు. అలాగా లోట్ల కథలు ఆజ్ఞాత్మక. జానాతు, జానీతాం, జానంతు, జానీహి, జానీతం, జానీత. అహం జానాని, ఆవాం జానావా, వయం జానామా. నన్ను తెలుసుకోమంటావా, మా ఇద్దరిని తెలుసుకోమంటావా, మా అందరిని తెలుసుకోమంటావా. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లంగ్ లకారంలో అజానాత్, నేను తెలుసుకున్నాను. మేమిద్దరం తెలుసుకున్నాము, మేమందరం తెలుసుకున్నాము. నువ్వు తెలుసుకున్నావు, మీరిద్దరు తెలుసుకున్నారు, మీరందరూ తెలుసుకున్నారు. నేను కూడా తెలుసుకున్నాను, మేమిద్దరము తెలుసుకున్నాము, మేమంతా కూడా తెలుసుకున్నాము. ఆ రకమైన అర్థం వస్తుంది. సో అజానాత్, అజానీతాం, అజానన్, అజానాహ, అజానీతం, అజానీత, అజానాం, అజానాం, అజానీవ, అజానీమా. ఇది లంగ్ లకారం యొక్క రూపము. నెక్స్ట్ లింగ లకారంలో జానీయాత్, లోట్ లకారము, లింగ లకారం రెండు అర్థాలు ఒకే విధంగా ఉంటాయి. జానీయాత్, జానీయాతాం, జానీయుః, జ్ఞానీయాః, జానీయాః, జానీయాతం, జానీయాత, జానీయాం, జానీయావ, జానీయామ. ఇలాగా వస్తుంది. లాస్ట్ అంతిమ భవిష్యత్ కాలం లిరుట్ లకారం రూపము జ్ఞాస్యతి, జ్ఞాస్యతః, జ్ఞాస్యంతి, జ్ఞాస్యసి, జ్ఞాస్యథః, జ్ఞాస్యథ, జ్ఞాస్యామి, జ్ఞాస్యావః, జ్ఞాస్యామః. ఈ రకంగా రూపాలు ఇచ్చారు. సో ఈ రకంగా అన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ గృహదాతికి గృహ్ణాతి, గృహ్ణీతః, గ్రహ తీసుకోవడం అండి. గృహ్ణాతి లట్లకారంలో గృహ్ణీతః, గృహ్ణాతి, గృహ్ణాసి, గృహ్ణీతః, గృహ్ణీత, గృహ్ణామి, గృహ్ణీవః, గృహ్ణీమః. లట్లకారంలో గ్రహధాతుకి. లోట్లకారంలో గృహ్ణాతు, గృహ్ణీతాం, గృహ్ణంతు, గృహాణ లేదా గృహ్ణీహి అలా వస్తుంది. గృహ్ణీహి ఇక గృహాన్ని ఇచ్చారు. గృహిణి, గృహిణి కూడా వస్తుంది. గృహాణ, గృహ్ణీతం, గృహ్ణీత, గృహ్ణాని, గృహ్ణావ, గృహ్ణామ. లంగ్ లకారంలో అగృహ్ణాత్, అగృహ్ణీతాం, అగృహ్ణన్, అగృహ్ణన్, అగృహ్ణాః, అగృహ్ణీతం, అగృహ్ణీత, అగృహ్ణాం, అగృహ్ణీవ, అగృహ్ణీమ. విధిలింగంలో గృహ్ణీయాత్, గృహ్ణీయాతాం, గృహ్ణీయుః, గృహ్ణీయాః, గృహ్ణీయాతం, గృహ్ణీయాత, గృహ్ణీయాం, గృహ్ణీయావ, గృహ్ణీయామ. అంతిమ లిరుట్ లకారం వచ్చేసి గ్రహిష్యతి, గ్రహిస్తాడు. గ్రహిష్యతి, గ్రహిష్యతః, గ్రహిష్యంతి, గ్రహిష్యసి, గ్రహిష్యథః, గ్రహిష్యథ, గ్రహిష్యామి, గ్రహిష్యావః, గ్రహిష్యామః. అతడు గ్రహిస్తాడు, నువ్వు గ్రహిస్తావు, నేను గ్రహిస్తాను. ఈ రకంగా మనకు ఈ ధాతు, ఈ అభ్యాసంలో గ్రహధాతు, జ్ఞాధాతు, క్రియధాతు ఇవి మనకు ఇవ్వబడ్డాయి. ఓకే. సో వాటి యొక్క శబ్ద రూపాలు ఎలా, ధార రూపాలు ఎలా ఉంటాయో మనం చూసాము. అలాగే శబ్ద రూపాలు కూడా ఎలా ఉంటాయో వాటిని మనం చూసాము. సో వీటికి సమాధానాలు మీరు రేపు రాసుకోవచ్చండి. రేపు 29వ అభ్యాసం కూడా రేపు మొదలు పెట్టుకుందాము. అస్తు. రేపు ఆన్సర్ డైరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను, ముందు రాసుకొని వస్తే మనకు త్వరగా అయిపోతుంది. అస్తు అండి. ఈ రకంగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంకేమైనా సందేహాలు ఉంటే మంత్రపాఠ అయిన తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే.